ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీ ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని, అటు ఏపీ విషయానికొస్తే ప్రతిపక్ష నేత జగన్ గాని, డిప్యూటీ సీఎం పవన్ గాని, సీఎం చంద్రబాబు గాని ఎందుకు మౌనంగా ఉన్నారంటే ఏం చెప్తారు సార్? ఏం చేస్తారు ఇప్పుడు ఇక్కడ? మోడీకి వ్యతిరేకంగా మాట్లాడతారా? మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా వీళ్ళకి? ఏదో అంతర్గతంగా ఏమైనా మాట్లాడి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏందంటే ఏది ఏమైనా ఒక 2 సంవత్సరాలు ఆ, తన బలాన్ని చూపించుకుంటూ నిధులు తెచ్చుకోకపోతే హ్మ్. ఇప్పుడు చంద్రబాబు బతికేంటిది? అవి ఈ రాష్ట్రానికి ఉన్న పరిస్థితి ఆడ కూడా ఉంది. అప్పులు పుట్టావు. హ్మ్. అప్పులు పుట్టకపోతే మరి నా పథకాలు ఏ ఒక్కటి కూడా ఇప్పుడు అమలు చేయలేడు. సంతకాలు పెట్టిండు పేపర్ల మీద. అయితే సంతకాలు పెట్టగానే అయిపోతుందా? ఈయనేమో దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తాడు, ఆయనేమో కాగితాల మీద సంతకాలు పెట్టిండు. అయితే ఏమవుతుంది? దేవుళ్ళ మీద ప్రమాణం చేయగానే దేవుడు వచ్చి వరాలు కురిపించి రేవంత్ రెడ్డికి ఏమన్నా ఓ లంక బిందెలు తెచ్చి ఇంట్లో పెడతాడా? ఏ దేవుడు పెడతాడు? తీర్థయాత్రలో పోయినా రాదు, ఓ పొర్రుదండాలు చేసినా రాదు, యాగాలు చేసినా యోగాలు చేసినా కాశీకెళ్ళినా రాదు. కాశీకి పో, ఈ కన్యాకుమారి పో, ఎక్కడికి పో. ఆయన చేయలేదా? ఏం మన కేసీఆర్ చేయలేదా? యాగాలు యోగాలు అన్నీ చేసిండు. ఏమైంది? రోజుల తరబడి కూడా చేసిండు. తీర్థయాత్రలకు పోయిండు, ఎన్నెన్నో చేసిండు. ఏమైంది? అవుతుందా? ఓకే. అవుతుందా? ఇవన్నీ ఉత్తమాటలు, బెగారు ముచ్చట్లు. ఓకే. ఇప్పుడు రాష్ట్ర బీజేపీ చీఫ్ విషయంలో ఇటు రాజా సింగ్‌కిను, ఈటెల రాజేందర్‌కి మధ్య వర్గపోరు ఎవరైతే బావుంటుంది? రాజా సింగ్ ఉంటే బావుంటుందా? లేకపోతే బీసీ బిడ్డ అయినటువంటి ఎంపీ అయినటువంటి ఈటెల రాజేందర్ ఉంటే బీజేపీ అధ్యక్షునిగా ఉంటే ఎట్లా ఉంటుంది? నాకు తెలిసినంత వరకు, నాకున్న అవగాహన మేరకు ఈటల రాజేందరు, రాజా సింగ్ మధ్య పోటీ అనుకోను కానీ హ్మ్. ఈటల రాజేందర్ వర్సెస్ హ్మ్. ఇతర మొత్తంగా కూడా బీజేపీలో జీవితకాలం ప్రయాణం చేసిన వాళ్ళు, హ్మ్. ఆర్ఎస్ఎస్తో ప్రయాణం చేసిన వాళ్ళు, హ్మ్. ఏబీవీపీ బీజేవైఎం లాంటి వాళ్ళు దాంతో ప్రయాణం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈటల రాజేందర్ యొక్క అభ్యర్థిత్వాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఓకే. ఈటల రాజేందర్‌కి వ్యతిరేకంగా వాళ్ళ వాళ్ళ మధ్య కొన్ని వైరుధ్యాలు ఉన్నప్పటికీ కిషన్ రెడ్డి గారైనా, లక్ష్మణ్ గారైనా, లేకపోతే బండి సంజయ్ అయినా, లేకపోతే ఈ రాష్ట్రంలో అత్యంత ప్రముఖులుగా ఉన్నటువంటి ఇంకా ఆహ్, బయటికి కనపడని వాళ్ళైనా, కనపడే వాళ్ళైనా అందరూ కూడా ఈటల రాజేందర్ యొక్క అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. కారణాలు ఏమైనా కావచ్చు. ఎవరి కారణాలు వాళ్ళకు ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈటల రాజేందర్ ఆ పదవిని ఆశించడం కూడా నా దృష్టిలో అత్యాశే. ఓకే. నేను సమర్థుడిని, నేను 4 ముఖ్యమంత్రులతో కొట్లాడినా, నేను కుంభస్థలాన్ని బద్దలు కొట్టినా నేను ఇది అన్నట్టు. చేసినా, అది చేసినా, ఏది చెప్తే ఏంది? ఎక్కడైనా ప్రతి దాంట్లో సీనియారిటీ చూస్తారు. భావజాలం చూస్తారు. ఐడియాలజికల్ సంబంధించిన విషయాలు చూస్తారు. ఇవన్నీ ప్రామాణికం వాళ్ళకి. ఉత్తానే నేనొచ్చి ఆ! నీకొక ఎమ్మెల్యే చేస్తారు కావచ్చు, ఎంపీ చేస్తారు కావచ్చు, అవసరమైతే మంత్రి పదవి కూడా ఇస్తారు కావచ్చు. కానీ ఒక పార్టీ నిర్మాణంలో ఒక ముఖ్యమైన పాత్రకి అవకాశం ఇచ్చేటప్పుడు వాళ్ళు అనేక పారామీటర్స్‌లో చూస్తారు. అనివార్య పరిస్థితులలో ఏదో కొన్ని చోట్ల మన ఆంధ్రప్రదేశ్‌లో గిట్లా కన్నా లక్ష్మారావుని కొంతకాలం పెట్టినట్టు ఏదో అట్లా పెడతారేమో గానీ, భారతదేశంలో నాకు తెలిసిన కాడికి ఇప్పుడున్న గతంలో గానీ, ఇప్పుడు గానీ ఎప్పుడు గూడా వాళ్ళు వాళ్ళ పార్టీ లైన్‌లో లేని వాళ్ళని, సుదీర్ఘకాలం వాళ్ళ పార్టీలో భాగస్వాములు లేని వాళ్ళని, ఆ చరిత్ర లేని వాళ్ళని వాళ్ళు పెట్టిన చరిత్ర అయితే లేదు. ఏదో 1, 2 ఉదాహరణలు ఉంటే ఉండొచ్చు. ఓకే. అది ఎక్సెప్షన్ కండిషన్స్‌లో ఉంటది. మరి ఇక్కడ వాళ్ళకి సుదీర్ఘకాలం బీజేపీలో ఉన్న సీనియర్ లీడర్స్ ఉన్నారు. మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నోళ్ళున్నారు. వాళ్ళకి ఇక్కడ పట్టు ఉంది. అన్నీ ఉన్నాయి. వాళ్ళకిక్కడేం తక్కువ? వాళ్ళకిక్కడేం తక్కువ లేదు గదా! మరి ఉన్నప్పుడు మరి ఈటల రాజేందర్‌ని పెడతారు. పెట్టడానికి బీజేపీ ఒకవేళ కులం జెండా సుఖం దక్కుతదనుకుంటే అప్పుడేమన్నా ఆలోచిస్తారు. ఓకే.